నారాయణస్తకస్తైవం మైత్రేయో భగవాంస్తథా ప్రాహేదం విదురం ప్రీత అన్వీక్షిక్యాం ప్రచోదితః. ఐదవ శ్లోకం. మైత్రేయ ఉవాచ పితరీ ప్రస్థితే అరణ్యం మాతుః ప్రియచికీర్షయా తస్మిన్ బిందుసరే అవాత్సేత్ భగవాన్ కపిలః కిల. ఆరవ శ్లోకం. తమాసీనమకర్మాణం తత్వమార్గాగ్రదర్శనం స్వసుతం దేవహూత్యాః ధాతుః సంస్మరతి వచః. ఏడవ శ్లోకం. దేవహుతిరువాచ నిర్విన్నా నితరాం భూమన్న సదింద్రియదర్శనాత్ ఏన సంభావ్యమానేన ప్రపన్నాందం తమ ప్రభో. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం కౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय. श्री श्री राधारमण लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा मननी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. समावेत भक्त वृंद की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यैव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః. సో ఈ రోజు మనం అనుకోవచ్చు వైదిక సిస్టమ్, వైదిక సాంప్రదాయం ప్రకారం గృహస్థ జీవితము లేదా ఆదర్శ గృహస్థ జీవనము కూడా మనం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. మైత్రేయుడు విదురుడి యొక్క సంభాషణలు, అదేవిధంగా సూత గోస్వామి శౌనకాదర్శుల యొక్క సంభాషణలో మనకు చెప్తున్నారు ఆదర్శ గృహస్థ జీవితం గురించి. ఈవెన్ పాండవుల చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. ప్రతిదీ భగవంతుడు ఈ యొక్క సొసైటీని అంటే ఈ భౌతిక సృష్టిని సృష్టించినప్పుడే చాతుర్వర్ణ్యం మయాశిష్టం గుణ కర్మ విభాగ శాఖ, ఈ విభాగాలు అనేది భగవంతుడు 4 వర్ణాలు 4 ఆశ్రమాలుగా విభజించాడు. ఈ రోజు మనం చర్చిస్తుంది ఆశ్రమాల గురించి. 4 ఆశ్రమాలు: బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. సో ఈ 4 ఆశ్రమాల ద్వారా అనుకోండి, 4 వర్ణాల ద్వారా అనుకోండి, మనం ఇక్కడికి వచ్చాము. భౌతిక ప్రపంచంలో భగవంతుడు మనకి ఇక్కడ ట్రైనింగ్ పర్పస్ అనుకోవచ్చు. లేదంటే చాలాసార్లు ఆచార్యులు దీన్ని ట్రైనింగ్ సెంటర్లుగా వర్ణిస్తారు. లేదా నేరస్తులకైతే ఇది జైలుతో వర్ణిస్తారు. రోగులకైతే దీన్ని హాస్పిటల్ లాగా వర్ణిస్తారు. నేను అనుకుంటున్నాను మనందరము నా నేరస్తులం కాదు, రోగులం కాదు కాబట్టి మనందరము ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళం కాబట్టి మనకు ట్రైనింగ్స్ అంటే ఆల్రెడీ భక్తిమయ జీవితంలో మనం అప్లై చేసుకున్నాము. మనకు భగవంతుడు అపాయింట్మెంట్ లెటర్ ఫర్ ట్రైనింగ్. సో ట్రైనింగ్ కొరకు మనం సెలెక్ట్ అయ్యాము. ఈ ట్రైనింగ్ లో దయచేసి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ట్రైనింగ్ లో మనం అన్ని భౌతికమైనటువంటి జాబ్స్ కొరకు ట్రైనింగ్స్ వెళ్తా ఉంటే ట్రైనింగ్ లో మాత్రం నా లీవ్లు ఇవ్వరు. టైమింగ్, పంక్చువాలిటీ, డిసిప్లిన్, ఎగ్జామ్స్ పెడతారు. సో అంతా కూడా చాలా సీరియస్ గా ఉంటుంది, స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఎందుకు? వాడు ట్రైనింగ్ లోనే చక్కగా నేర్చుకోకపోతే
పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఏం జాబ్ చేస్తాడనే ఉద్దేశంతో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. స్పెషల్లీ ఈ డిఫెన్స్ సైడ్ అంటే త్రివిధ దళాల్లో నేవీ గాని, ఆర్మీ గాని, తర్వాత ఎయిర్ ఫోర్స్ గాని చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. సో, కాబట్టి మనం గూడా ఆ విధంగా ఆఫ్టర్ ఆల్ ఈ త్రివిధ దళాల్లోనే అంత స్ట్రిక్ట్ ఉంటే మరి మనము భగవద్ధామంలో శాశ్వతం. ప్రతీది గూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ప్రతి అపాయింట్‌మెంటు రిటైర్మెంట్ ఉంది. సో, మనందరికి తెలుసు ప్రైవేట్ జాబ్ గాని, గవర్నమెంట్ జాబ్ గాని ఎక్కడ మన అపాయింట్‌మెంట్ రోజే రిటైర్మెంట్ మన డేట్ ఆఫ్ బర్త్ బట్టి రిటైర్మెంట్ అనేది వాళ్ళు రాసేస్తారు. యూ ఆర్ గోయింగ్ టు రిటైర్ అండ్ సో డేట్. కానీ మనకు భగవంతుడు ఎటువంటి ఆహ్, జాబ్ ఇవ్వబోతున్నారంటే రిటైర్మెంట్ లేనటువంటి జాబు. అది గూడా ఎప్పటికీ ఓల్డ్ ఏజ్ రానటువంటి జాబు. ఎప్పటికీ వ్యాధిగ్రస్తం కానటువంటి జాబు. ఎప్పటికి నిత్యము నూతనంగా, ఆనందంగా ఉండేటువంటి జాబు. మనం చేసేటువంటి జాబ్‌లో ఎటువంటి టెన్షన్స్ లేనటువంటి జాబు. ఎటువంటి బాధలు లేనటువంటి జాబు. దుఃఖాలు లేనటువంటి ఆ! జాబ్ అది. సో, కాబట్టి అటువంటి జాబ్ గురించి వి ఆర్ అండర్ గోయింగ్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ కొరకు భగవంతుడు ఏం చేశాడంటే 4 ఆశ్రమాలను పెట్టాడు. ద ఫస్ట్ ఆశ్రమ బ్రహ్మచర్య. సో, బ్రహ్మచర్య అనేది ప్రతి ఒక్కరు చాలా సీరియస్‌గా తీసుకోవాలి. మనమైతే బ్రహ్మచర్య స్టేజ్ దాటాము. గృహస్థ రెండవ ఆర్డర్‌లో ఉన్నాము. గృహస్థ ఆశ్రమం. సో, మనకు ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఈ గృహస్థ ఆర్డర్‌లో 2 డివిజన్స్ ఉంటాయి. ఒకటి గ్రహమేది, రెండవది గ్రహస్థ. గ్రహమేది అంటే ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుభిః సమాన. గృహంలో ఉంటూ పశువులాగా జీవించడము. వారిని గృహమేది అంటారు. అంటే వాళ్ళు దేని కొరకు పనిచేస్తారు? ఆహారం మంచి మంచి ఫుడ్ కాన్షియస్ అంటే దేహము కాన్షియస్. అంటే వాళ్ళు మంచి ఫుడ్ తెచ్చుకుంటారు, తింటారు. దేర్ విల్ నాట్ బి ఎనీ ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ కషన్. ఓకే. ఆహారం మంచి లేదంటే మంచి 5 స్టార్ మంచి హోటల్స్ వెళ్లి తినాలా, మంచి ఫుడ్, హైజీన్ ఫుడ్ తినాలనుకుంటా ఉంటారు. అంటే చాలా వాళ్ళ లెవెల్‌కి తగ్గట్టుగా. ఆహారం భుజించడానికి కొరకు మంచి ఫుడ్ భుజించడానికి జీవిస్తా ఉంటారు. తర్వాత ఇంక ఫుడ్ తిన్నవాళ్ళు నిద్రిస్తారు. తర్వాత మైథున సుఖం, విచ్చలవిడిగా మైథున సుఖం. తర్వాత నాలుగవది భయం. భయం దేని కొరకు? నేను సంపాదించుకున్నది ఎవడన్నా తీసుకుంటాడేమో! ఆస్తి ఉండొచ్చు, ప్రాపర్టీస్ ఉండొచ్చు, లేదంటే నా అనేవాళ్ళు ఎప్పుడన్నా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో! తర్వాత నేనేదైతే బిజినెస్ చేస్తున్నానో, పక్కవాడు వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తే నాదేమైనా లాస్ అయిపోతుందేమో! ఇలా నా నుంచి వెళ్ళిపోతుందేమో అనేది భయము. దాన్ని రక్షించుకోవడానికే జీవితమంతా వెచ్చిస్తా ఉంటాడు మానవుడు. ఎవరు? యానిమల్ లైఫ్. అంటే ధర్మ్ ధర్మేణ హీన పశుభిః సమాన. సో, ధర్మాన్ని పాటించనటువంటి వాడు. ధర్మం అంటే ఇక్కడ మనకు భగవంతుడు ఈరోజు ధర్మోహితేషో అధికో విశేష. ధర్మాన్ని పాటిస్తూ జీవించడమే మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యం. ఆ ధర్మం మనల్ని ఏం చేస్తుంది? ధర్మం మనకు ధర్మాన్ని పాటిస్తూ మానవ జన్మ మనము ఆహ్, సార్థకత చేసుకుంటే, మానవ జన్మ అనేది మనకు శాశ్వత పదవి, శాశ్వత ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వడానికి ఇది ట్రైనింగ్ అనుకోవాల. ఎన్ని రోజులు ట్రైనింగ్ మనకు కదా 2 మంత్స్, 3 మంత్స్ ట్రైనింగ్ అన్నట్టుగా మనకు దేవకాలం ప్రకారము ఒకవేళ మనము 60 ఇయర్స్ ఇక్కడ రిటైర్మెంట్ ఉంది. 60 ఇయర్స్ నాకు రాసిపెట్టి ఉంది. 60 ఇయర్సే నేను జీవించాల. దేవ మ దేవక దేవమాన కాల ప్రకారము, దేవతల కాలం ప్రకారము నేను 60 సంవత్సరాలే జీవించబోతున్నాను అనుకుందాం. అంటే ఎన్ని రోజులు నాకు ట్రైనింగ్ పీరియడ్? 60 సంవత్సరాలు నాకు జీవితం ఉంది. ఇచ్చాడు భగవంతుడు. మానవ జన్మ ఈ జీవితము. అంటే నాకు దేవతల కాలం ప్రకారము ఎన్ని రోజులు వస్తుంది? నెక్స్ట్ ఎన్ని 60 రోజులు? రోజులు. ఆ? 60 రోజులు. అంటే 2 మంత్స్ ట్రైనింగ్. అంతేనా? ప్రతి జాబ్‌లో ఈరోజు రేపు గవర్నమెంట్ జాబ్‌లో 2 మంత్స్ మినిమమ్ ట్రైనింగ్ ఉంటుంది. పర్మనెంట్ పోస్ట్ ఇచ్చేప్పుడు.
కొన్ని అయితే ఆఫీసర్ పోస్ట్ ఇంకెక్కువ ఉంటది. ఐపీఎస్ పోస్ట్ అయితే 1 ఇయర్ ఏదో ఉంటది. ఐఏఎస్ 1 ఇయర్ ఉంటుంది. అలా ఇది 2 మంత్స్ ట్రైనింగ్. మరి మనం ఈ ట్రైనింగ్ పీరియడ్‌ని ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఫెయిల్ చేసి పంపిస్తారు. ఒకసారి ట్రైనింగ్ ఎక్స్‌టెండ్ అవుతది 2 సార్ల. 3, 4 సార్లు ఫెయిల్ అయితే ఇంక నువ్వు ఈ జాబ్‌కు నువ్వు పనికిరావు. నువ్వు పో వేరే ఇంకా ఏదైనా జాబ్ రాస్తా రిజెక్ట్ చేసేస్తారు. అలానే మన మానవ జన్మ ఈ 2 నెలలు 90 ఒకవేళ 90 ఇయర్స్ బ్రతికితే 3 నెలలు, 100 ఇయర్స్ బ్రతికితే 3 నెలల ఆ! 10 రోజుల ట్రైనింగ్‌ని మనం ఒకవేళ సార్థకత చేసుకోలేదు, డిస్టింక్షన్‌లో పాస్ కాలేదంటే మనకు భగవద్ధామంలో పోస్ట్ రాదు. ఇక్కడే ఫెయిల్ అవుతూ ఇంక ఇక్కడే తిరుగుతూ ఉండాలి. అర్థమైందా? సో, కాబట్టి ఆదర్శవంతమైనటువంటి గృహస్థ జీవితానికి మనకు అద్భుతంగా ముఖ్యంగా మీ దగ్గర భాగవతం ఉంటే 7వ స్కందము 14వ అధ్యాయము ఆ అధ్యాయం యొక్క సారాంశం ఉంది. దాని నుంచి నేను చెప్పబోతున్నాను. అది తీసుకోండి. 7వ అధ్యాయము, 14వ అధ్యాయము 1 ½ పేజ్ ఎవరైనా ఉంటే అది ఫోటో కావాలంటే పెట్టండి. దాంట్లోంచి మనం చర్చిస్తాము. తర్వాత శ్లోకాస్ చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారు అందరికి అర్థమైంది. 7.14 ఇంట్రొడక్షన్‌లో గృహస్థుని యొక్క కాలము, దేశము, కర్త అనుసరించి ఉన్నట్టి గృహస్థ జీవన ధర్మములను ఈ అధ్యాయం వివరిస్తుంది. దీంట్లో ధర్మరాజు గృహస్థ ధర్మములను తెలుసుకొనుటకు మిగుల కుతూహలపడినప్పుడు వాసుదేవునిపై శ్రీకృష్ణుడు పూర్తిగా ఆధారపడి గృహస్థుని ప్రథమ కర్తవ్యమని మనందరి యొక్క కర్తవ్యం భాగవతం చెప్తుంది. ఎవరు నేను చెప్పట్లేదు. మనందరం గృహస్థులము. గృహస్థుల యొక్క ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ టు డిపెండ్ ఆన్ కృష్ణ. భగవంతుడి పైన ఆధారపడి జీవించాలా. 2 అతడు గృహస్థుడు అంటే మనము భక్తిచే ఆ దేవదేవుని అన్ని విధములుగా ప్రసన్నుని చేయుటకు ప్రయత్నించవలను అని ఈ విషయాన్ని నారదముని చెప్తున్నారు. ఎవరో చెప్పట్లేదు. ఆథరైజ్డ్ బోనఫైడ్ ఆథరైజ్డ్ పర్సనాలిటీ అయినటువంటి నారదముని మనందరికి చెప్తున్నారు. మనందరము అందుగురించే ప్రతి ఇంట్లో కూడా కృష్ణుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. కృష్ణుడు మన ఇంటి పెద్ద. కృష్ణుడు మన యజమాని. మన ఇంటి యజమానిగా మనం భావించి ఆయన ఆదేశానుసారం మనము జీవించాలి. నిజంగా భక్తి యోగమును నెలకొన్నటి ప్రామాణికుల ఉపదేశముల పైనను భక్తుల సాంగత్యం పైనను ఈ భక్తి ఆధారపడును. మనం చేసేటువంటి భక్తి మన ఇష్టానుసారం చేయకూడదు. సో నాకు తోచిన విధంగా నేను చేస్తున్నాను అంటే అది ప్రాపర్ భక్తి కాదు. కాబట్టి ప్రామాణికుల ఉపదేశముల పైనను ప్రామాణికులు ఎవరు? గురు శిష్య పరంపరలో అంటే ఆచార్య పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులు సాధు, శాస్త్ర, గురు మూడింటిని టాలీ చేసుకోవాలి మనం. మన గురుదేవులు ఏదైనా చెప్తున్నారు అంటే ఆయన శాస్త్ర ప్రకారం చెప్తున్నారా లేదా? లేదంటే ఇంకా ఆయన చెప్పిన దాన్ని వేరే సాధువులు కూడా దాన్నే రిపీట్ చేస్తున్నారా? ఒప్పుకుంటున్నారా లేదా? మనకు భగవద్గీతలో ఈవెన్ అర్జునుడు కూడా మనకు భగవంతుడు చెప్పిన దాన్ని నేను ఒప్పుకుంటున్నాను అని అన్నాడు. మీరు చెప్పింది నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే దీనికంటే పూర్వము ఏ శ్లోకంలో అది 10.12లో అర్జునుడు భగవంతుణ్ణి స్తుతిస్తున్నాడు. పొద్దున నామామృతంలో భగవంతుని భక్తులను గ్లోరిఫై చేయడం, స్తుతించడము ఎలా అంటే చెప్పడం జరిగింది. కొంతమందికి రాదు అన్నారు. ఓకే, పర్వాలేదు, నేర్చుకోండి ఎలా స్తుతించాలి. అర్జునుడు ఎలా స్తుతిస్తున్నాడు? భగవంతుని పరబ్రహ్మ పరం పరం పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుః. భగవంతుని ఈ విధంగా గ్లోరిఫై చేస్తున్నాడు. నీవు దేవాది దేవుడవు, తర్వాత నీవు పరంధాముడవు, పరమ పవిత్రుడవు, పరతత్వము, శాశ్వతుడు, దివ్యుడవు, ఆది పురుషుడవు, అజుడవు, విభుడవు. నారదుడు ఈ విషయాన్ని నేను నీ ద్వారా విని గ్రహిస్తున్నాను. అంతేకాకుండా నాకంటే ముందు నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఇదే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది అని అర్జునుడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనకు ప్రామాణికుల ఉపదేశముల పైనను మరియు భక్తుల సాంగత్యం ఎన్నిసార్లు చెప్తున్నాం. ప్రతి శాస్త్రంలో భక్తుల సాంగత్యం అంటున్నాము. కానీ మన మనసు ఏమంటుందంటే లేదు లేదు అలా చెప్తా ఉంటారు, భక్తుల సాంగత్యం తీసుకోకూడదు. సపోజ్ మన మనసు భక్తుల సాంగత్యాన్ని, గురువు యొక్క సాంగత్యాన్ని విరోధించింది అనుకోండి,
మన మనస్సు నిజంగా మనకు మిత్రుడా? అట్టి భక్తికి శ్రవణమే ఆరంభము. సో ఈ భక్తి యోగానికి ప్రారంభ దశ శ్రవణము. నవదా భక్తుల్లో శ్రవణం అనేది భక్తికి ఆరంభ దశ, మొట్టమొదటి స్టేజ్ అది. మనుజుడు ఆత్మదర్శనముగత శ్రవణము చేయవలసి ఉండును. ఎవరి ద్వారా? ఆత్మదర్శనముగత శ్రవణం చేయవలను. ఈ ప్రకారం గృహస్థునికి పుత్ర కలత్రాదుల ఎడగల ఆకర్షణ క్రమముగా తగ్గగలదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, చాలా మంది నెగిటివ్ అర్థం చేస్తుంది. అరే ప్రభుజీ, శాస్త్రము మనని ఫ్యామిలీ నుంచి దూరం చేస్తుంది అనుకుంటున్నారే తప్ప, మనం ఫస్ట్ థింగ్ నా ఓన్ ఫ్యామిలీ, సపోజ్ మనం ఏదన్నా కొంతమంది ఆఫీసర్స్ కానీ ఎవరికైనా ట్రైనింగ్ ఉంటుంది, అవుట్ ఆఫ్ స్టేషన్ లో ట్రైనింగ్ ఉందనుకోండి, మన పిల్లలే హాస్టల్లో ఉంటారు, హాస్టల్లో ఫ్రెండ్స్ తో అటాచ్మెంట్ అవుతుంది, వార్డెన్ తో అటాచ్మెంట్ అవుతుంది, లేకపోతే ఆయమలతో అటాచ్మెంట్ అవుతుంది. సో ఆ అటాచ్మెంట్ అక్కడ హాస్టల్లో 1 year 2 years, లేకుంటే ట్రైనింగ్ అయితే 2 months 3 months ఏదో ఉంటది. సో అక్కడ 3 months తర్వాత మనకు పోస్టింగ్ ఇస్తే, మనం ఆ పోస్టింగ్ ఇచ్చిన దగ్గరికి మన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీతో మాట్లాడి మనకి ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ సర్వీస్ చేయడానికి వెళ్ళాలా? లేదండి నాకు పోస్టింగ్ ఇవ్వకండి, ఇక్కడే హాస్టల్ చాలా బాగా అనిపించింది, నేను హాస్టల్‌ని ఆర్‌టిటిసిలోనే ఉండిపోవాలనుకుంటున్నాను. జీవితంలో కష్టపడి చదివారన్నారు చూడండి. 80 లక్షల జన్మలు మనం కష్టపడ్డామండి మానవ జన్మ రావడానికి కొరకు. ఈ అందరము, ఇప్పుడు నా వైఫ్ కూడా కష్టపడ్డది, నేను కష్టపడ్డా, మా ఇద్దరు పిల్లలు కూడా కష్టపడ్డారు. అందరం మనుషులమే మానవ జన్మ రావడానికి. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఇదొక మెస్. ఆర్‌టిటిసిలో ట్రైనింగ్ సెంటర్‌లో మెస్ అనుకుంటే అంతే. రోజు ఏం చేస్తున్నామండి, ఇప్పుడు మా మిసెస్ అందరూ ఫ్యామిలీ ఇప్పుడు వంటలకు దిగిపోతున్నారు. వంట చేసుకోవాలా, తినాలా, మళ్ళీ బయటకు పోవాలా, ఏదో ఈ కూరగాయ, నానగాయ కొరకు ఎట్లాగో ఇల్లుంది కాబట్టి మళ్ళీ రోజు సాయంత్రానికి మళ్ళీ వంట చేసుకోవాలి, తినాలా, మళ్ళీ నైట్ అయితుంది, పొద్దున వంట, ఇంత తప్ప ఇంకేం చేస్తున్నామండి? శరీరాన్ని 2 పూటలో 3 పూటలో వంట చేస్తున్నారు పాపం వాళ్ళు. మనం తీసుకొచ్చి డబ్బులిచ్చి వంట చేస్తున్నారు. ఈ ఇంట్లో మెయింటెనెన్స్ కొరకు జీవితము డే నైట్, డే నైట్, డే నైట్ గడిచిపోతది. దానికంటే ఇంకెక్కువ ఏమైనా పని చేస్తున్నామా? ఏమీ లేదు. పిల్లల్ని పంపిస్తున్నాం. వాళ్ళకి కూడా ఇదే నేర్పిస్తున్నాం. నాన్న ఇప్పుడు మిమ్మల్ని పోషిస్తున్నాం, మీరు కూడా రేపు పొద్దున ఇదే వంట చేసుకొని తినడానికి కొరకే డబ్బులు సంపాదించాలా? ఒక గృహాన్ని కొనుక్కోవాలా? లేదంటే నేనే కొనిపెడతా, మీరు కూడా అది కూడా సంపాదించొద్దు, మీరు హాయిగా ఉండాలా? ఆ! చదువు కూడా చదువుకోవద్దు, మీరు ఎంజాయ్ చేయాలా? ఇది నిజమైన జీవితం కాదండి. ఇది ట్రైనింగ్ సెంటర్‌లో కదా! మెస్‌లో నాకేదైనా 10,000కు లేకుంటే గార్డెన్ నీళ్లు పోయడానికి, లేకుంటే హాస్టల్ మెయింటెనెన్స్ కొరకు ఏదైనా జాబ్ ఇవ్వండి అన్నట్టున్నది. సో, కాబట్టి చూడండి మనందరం కూడా ఏం చెయ్యాలనేది అద్భుతంగా చెప్తున్నాడు. శ్రవణ మనుజుడు ఆత్మదర్శన ముఖత శ్రవణం చేయవలసి ఉండును. ఒకవేళ అలా శ్రవణం చేస్తే గృహస్థునికి పుత్ర కలత్రాదుల పట్ల గల ఆకర్షణ క్రమంగా తగ్గుతుంటుంది. ఆ ట్రైనింగ్ సెంటర్‌లో ఉన్నటువంటి ఓకే, వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ చేసేసి రైట్ బాయ్ బాయ్. సో, మనం ఎట్లాగో పర్మనెంట్ పోస్ట్ గురించి ఎవరు ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళకు అనుకున్న పోస్టింగ్ ఇస్తారు. తర్వాత కూడా ప్రమోషన్‌లో ఆ ట్రైనింగ్ సెంటర్ ర్యాంక్ మీద డిపెండ్ అవుతుంది. అలానే మనం కూడా ఇది ఒక గృహస్థ జీవితం అంటే ట్రైనింగ్ సెంటర్ అనుకోవాలా. ఈ ప్రపంచమేమో పెద్ద ట్రైనింగ్ సెంటరు. మన ఇల్లు అనేది చాలా చిన్న ట్రైనింగ్ సెంటర్. వి ఆర్ ఆల్ అపాయింటెడ్. వి ఆర్ ఆల్, మనందరికీ కూడా భగవంతుడు, మా ఇంట్లో నలుగురం ఉన్నాం. 6గురుంటే 2 వెళ్ళిపోయారు, నలుగురము. ఈ నలుగురికి ట్రైనింగ్ పొందమని ఈ ఇల్లుని మాకిచ్చాడు. ఇంట్లో ఆయన ప్రిన్సిపల్ రాధారమన్ విల్ బి ద ప్రిన్సిపల్. సో అండర్ హిస్ గైడ్‌లైన్స్ ద ఆచార్యాస్ ఆర్ ట్రైనింగ్ అస్. శాస్త్ర ఈస్ భగవద్గీత, భాగవతం. ఇంకేమంటున్నారు? కుటుంబ పోషణకు సంబంధించినంత వరకు గృహస్థుడు జీవనమునకు అవసరమైనది సంపాదించుకొనున్నప్పుడు న్యాయబుద్ధితో వ్యవహరించవలెను. ధనం కూడబెట్టుటకు, భౌతిక సౌకర్యాలను అనవసరంగా పెంచుకొనుటకు అతిగా కష్టపడరాదు. కాబట్టి మనందరం కూడా ట్రైనింగ్ సెంటర్‌లో ఏదో కొంచెం స్టైఫండ్ ఇస్తారు. ఆ స్టైఫండ్‌తో ఆ మెస్ బిల్ అది ఇది కట్టేసి మిగతాది ఏదో కొంచెం పెట్టుకోవాలి గానీ, ట్రైనింగ్ సెంటర్‌లో ఉంటూ ఈ డబ్బులు సరిపోవు, నేను ఎక్స్‌ట్రా ఓ ల్యాప్‌టాప్ తీసుకొని నైట్ అంతా ఇంకా పని చేస్తాను, లేదంటే పర్మిషన్ తీసుకొని బయట గూడా ఒక 4 గంటలు పని చేసొస్తాను అంటే ట్రైనింగ్ సెంటర్‌లో ఫెయిల్ అయిపోతాం. అర్థమైందా? కాబట్టి ఇక్కడేమన్నాడు? ధర్మ ప్రకారం న్యాయబుద్ధితో మనం వ్యవహరించాలి. అవసరమైన దానికి మాత్రమే. ఈ ట్రైనింగ్ సెంటర్‌లో మన అవసరం ఏంటి? కష్టపడి ఆ 3 పూట టిఫిన్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేశామా, మిగతాది క్లాసులు చాలా సీరియస్‌గా అటెండ్ చేస్తాం. ఎందుకు మనకు ముందే చెప్తారు. మన మిత్రులు, మన వెల్ విషర్స్,
ఐఏఎస్ చాలా మంది ఐఏఎస్ ఆ బ్యాచ్ లో ఉంటారు. ఒక్కరికే చీఫ్ సెక్రటరీ ఎందుకు వస్తుందండి? ఐపీఎస్ ఒక్కరే డీజీపీ కాగలరు. సేమ్ బ్యాచ్ ఉన్నా కూడా ఒక్కరే డీజీపీ కాగలుగుతారు. మన దాంట్లో కూడా ఐటీఎస్ ఎంతో మంది ఉంటారు. ఒక్కరు మాత్రం సీజీఎం కాగలుగుతారు. మరి ఆ ఒక్కరిని ఎలా క్రైటీరియా తీస్తారు? ఆయన వృత్తి ధర్మంలో చేసినటువంటి గొప్ప కార్యాలు ప్లస్ వాళ్ళ గ్రూప్ లో ఉన్నటువంటి అందరిపైన ర్యాంకు ఇవన్నీ కొన్ని క్రైటీరియా తీస్తారు. అదేవిధంగా మనం కూడా ఇక్కడ గృహస్థ జీవితంలో ఈ ట్రైనింగ్ కుటుంబ పోషణ అంటే అందరం అదే చూడాలా. ఇక్కడ ప్రతి ఒక్కరము అంటే ఇది ఒకరి నుంచి ఒకరు విరోధం కొరకు కాదు. వేర్ ఆల్ గివెన్ బై ట్రైనింగ్ ఛాన్స్ ఆపర్చునిటీ. ధనం కూడబెట్టకు భౌతిక సౌకర్యం అనవసరంగా పెంచుకున్నటకు అతిగా కష్టపడరు. ఎన్ని భౌతిక సౌకర్యాలు ఉంటాయో వాటి పట్ల మనకు అటాచ్మెంట్ పెరుగుతుంది. ఎన్ని ఎక్కువ అటాచ్మెంట్స్ మనము బంధనాల్లో ఉంటామో వాటిని చంపుకోవడము చాలా కష్టమవుతుంది. జీవికను సంపాదించుటలో బాహ్యమునకు అతడు అతి చురుకుగా ఉన్నట్టు కనిపించినను అంతరమున భౌతిక లాభముల పట్ల ఆసక్తి లేకుండా ఆత్మదర్శి నెలకొని ఉండవలెను. సో మనకు ఆత్మదర్శిగా నేను ఆత్మను. మరి ఆత్మ అని ఎప్పుడైతే అంటామో ఆత్మకు భౌతికమైనటువంటి వస్తువుల పట్ల, భౌతికమైనటువంటి వ్యక్తుల పట్ల, భౌతిక దేని పట్ల కూడా అంత పెద్ద ఆసక్తి ఉండదు. బంధుమిత్రులతో అతని వ్యవహారములు కేవలము ప్రయోజనము తీరుట కొరకై ఉండవలెను. కానీ ఆ కార్యంలో అతడు అతిగా పాల్గొనరాదు. కుటుంబ సభ్యులు సంఘము ఒసగిడి ఉపదేశములను అతడు బాహ్యమునకే అంగీకరింపవలెను. చూసారా, కుటుంబం కూడా భౌతిక విషయాల గురించి ఏదైనా చర్చిస్తే అది బాహ్యం కొరకే, అది దేహం కొరకే. అంతరంగంగా మాత్రము సంఘము మనోళ్ళని చాలా మందిని పిలుస్తూ ఉంటాం. లేదు ప్రభుజీ, నేను మా సొసైటీకి నేను సెక్రటరీ, లేకపోతే ఇంకేదో సెక్రటరీ, నాకు 4-5 సెక్రటరీస్ ఉన్నాయి. కులానికి సెక్రటరీ, అపార్ట్మెంట్ కు సెక్రటరీ, ఆఫీస్ లో సెక్రటరీ, ఇంకేదో ఉన్నాయంటారు. టైం దొరకలేదు ప్రభు. సో టైం దొరకట్లేదు అంటే నీ నిజమైనటువంటి కార్యం గురించి నువ్వు ప్రిపేర్ కాకపోతే దాంట్లో ఫెయిల్ అయిపోయి ఈ మానవ జన్మ కూడా దొరకనప్పుడు ఈ సెక్రటరీలు కాదు కదా ఇంకా ఏమీ దొరకకుండా పోతాం మనము. కానీ నిజమునకు అతడు చేయవలసింది ఇక్కడ గురు శాస్త్ర ఆదేశానుసారమే తన ధర్మ పాలనలో పాల్గొనవలెను. మన జీవితం ట్రైనింగ్ సెంటర్లో ఏ విధంగా అయితే ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ టీచర్స్ ఉంటారో వాళ్ళు చెప్పే శాస్త్రం పట్ల, వాళ్ళు చెప్పే ఎగ్జామ్స్ ప్యాటర్న్ పట్ల చాలా శ్రద్ధగా ఉంటే తప్పకుండా గుడ్ ర్యాంక్ వస్తుంది. మనం కూడా ఇక్కడ మన ఈ ట్రైనింగ్ సెంటర్లో ముఖ్య ట్రైనర్ వచ్చి గురువు గారు, సిలబస్ వచ్చి భగవద్గీత, భాగవతం, ఇంకా ఇతర శాస్త్రాలు ఉండొచ్చు. దాని యొక్క ఆ శాస్త్రాదేశానుసారము మన జీవితం గడపడమే నిజమైన ధర్మం అని చెప్తున్నారు. ముఖ్యంగా గృహస్థుడు ధనార్జనకై ఇక్కడ 18.44 చెప్పారు భగవద్గీత. గృహస్థుడు ఏం పని చేయాలా ఒకసారి చెప్పండి. 18.44 మాతయి శ్లోక ప్రకారము గృహస్థుడు ధనార్జన కొరకు ఉగ్ర కర్మ చేయకూడదు అంటారు. అంటే చాలా కష్టపడి పనిచేస్తాం, డే అండ్ నైట్. లక్షలు కావాలా ప్రభుజీ? ఎందుకు లక్షలు కావాలి? ప్రభుజీ మా అమ్మాయి పెళ్లి మా చుట్టాలు చేశారు ప్రభుజీ, హాలే 10 లక్షలు తీసుకున్నారు ప్రభుజీ. సో వాళ్ళకంటే మా లెవెల్ కొంచెం ఎక్కువ ప్రభుజీ. సో కాబట్టి మేము 15 లక్షలు. మరి 15 లక్షలు ఎవరు సంపాదించాలా? మా ప్రభుజీ సంపాదిస్తాడు, మా కొడుకులు సంపాదిస్తారు, మా అమ్మాయిలు సంపాదిస్తారు. దేనికరకండి? అంత పెద్ద హాల్ కొరకు చాలా కష్టపడి పనిచేసి ఒక్కరోజు హాల్ కొరకు అన్ని లక్షలు. మళ్ళీ ఫుడ్ ప్రభుజీ మా చుట్టాలు 100 వెరైటీస్ పెట్టారు ప్రభు, మేము 108 వెరైటీస్ పెట్టాలనుకుంటున్నాం. తర్వాత చూడండి ఆ 100 వెరైటీస్లలో సగం పాడైపోయి ఉంటుంది, ఎవరు తిని ఉండరు. సో మేము కూడా అలా పెట్టాలి ప్రభు. సో ఇది మనము గృహస్థ జీవితంలో ధనార్జన కొరకు కేవలము వృధా చేయడానికి కొరకు ఉగ్ర కర్మ భారాన్ని మోయడానికి కొరకు చేస్తున్నామే తప్ప ఇంకోటి ఏం లేదు. యజ్ఞం లాగా చేయాలి. మంచి టెంపుల్లో హ్యాపీగా విత్ డివోటీస్ వచ్చినోండి రానోండి దానికో 2-3 నెలలు తిరిగి ఇన్విటేషన్స్ ఇచ్చి మన టైం అంతా మాత్రం క్లాస్కి రావడానికి మీకు తెలుసు కదా ప్రభు, పెళ్లి ఫిక్స్ అయింది ప్రభుజీ. పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచి క్లాస్లే టైం ఏదో దొరుకుతుంది ప్రభుజీ? ఎందుకు దొరకదండి? అసలు పెళ్లి ఎలా చేయాలో భాగవతం వినాలి. భాగవతాన్ని భగవద్గీతని ఎగ్గొట్టి మీరు పెళ్లి చేస్తా ఉంటే అంతే సంగతి అన్నాడు. అర్థమైందా? గృహస్థులు
కృషి గోరక్ష, కానీ ఈ రోజుల్లో ఎవరు చేయట్లేదు. ఉగ్రకర్మ కంపెనీస్, ఇండస్ట్రీస్ వీటిని నమ్ముకొని పని చేస్తా ఉంది. ఏ ఇంట్లో కూడా ఆవు లేదు. ఏ ఇంట్లో కూడా అట్లీస్ట్ ఒక 2 పూల మొక్కలు లేవు, 2 పళ్ళ మొక్కలు లేవు మన దగ్గర. భగవంతుడు అమ్మో! మా ఇంటి దగ్గర నుంచి, మా మొక్కల నుంచి భగవంతుడికి 2 పుష్పాలు పెట్టాననేది ఈ రోజులంతా అపార్ట్మెంట్ కల్చర్. ఎక్కడ ఉంది? ఎక్కడ దొరకదు. కాబట్టి విధివశం లేదా భగవత్ కరుణచే ధనము అధికముగా లభించినప్పుడు దానిని యుక్తంగా హరినామ సంకీర్తన ఉద్యమమునకు వాడవలెను. ఏమంటున్నారు దత్తుప్రభుజీ? ఓల్డ్ సిటీ దత్తుప్రభు, మనకు ఒకవేళ డబ్బు వచ్చిందనుకోండి, అది కూడా మన కష్టాయితంతో కాదు, భగవంతుడి కరుణ వల్ల డబ్బు వచ్చింది. ఏం చేయాలంటున్నాడు భగవంతుడు? హరే కృష్ణ ప్రభు. లం. కేవలం ఇంద్రియ ప్రీత్యర్థము అధిక ధనమును సంపాదించవలని ఎవ్వడును ఉవ్విల్లూడరాదు. ఇంద్రియ ప్రీతి, నేను చాలా మంచిగా హైఫైగా జీవించాలా, నాకంటే 10 రెట్లు నా కొడుకు జీవించాలా, వాడికంటే 10 రెట్లు నా మనవడు జీవించాలా, నా ఫ్యామిలీ, ఇవంతా కూడా ఇక్కడే ఈ శరీరాన్ని ఎంత మనము సుఖపెడతామో దాన్ని మొత్తం ఇక్కడే. నిన్న ప్రభుపాల వారి లెక్చర్లు వింటున్నా, శవానికి అలంకరిస్తూ ఉంటారు వాళ్ళ లెవెల్కి తగ్గట్టుగా. శవం ఏమైనా సంతోషపడుతుందా అండి? ఆహా, శవానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, శవానికి పట్టు వస్త్రాలు శాకుంటే, శవానికి ఎంతో అలంకరణ లేకుండా పెద్ద బ్యాండు ఏదో పెడతా లక్షలు ఖర్చు పెడతా ఉంటారు. ఏం లాభం వస్తుందండి? దానికంటే ఆ శవము ఆనందపడేది ఏ విధంగా, నిజంగా శవం ఎప్పుడు ఆనందపడుతుందంటే శవం కాదు, ఆ శవం వదిలిపెట్టిన ఆత్మకు ఆనందం కలగాలంటే ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో ఎవరైనా మృత్యువు చెందితే భాగవత్ కథామృత పెట్టండి, మంచి భక్తులను పిలిచి అద్భుతమైన ప్రసాదాన్ని ఇవ్వండి, మంచి కీర్తన పెట్టండి. దానివల్ల ఆత్మకు సుకృతి వస్తుంది. కానీ ఎవరు చేయట్లేదు. అంటే భక్తులు చేస్తారు, మన సత్సంగంలో మాత్రం ఇంకా కూడా అంత ముందుకొచ్చి చేయడానికి ప్రయత్నం చేయట్లేదు. అంటే కొంతమంది చేస్తున్నారు, శంకర్ ప్రభు చేశాడు, అట్లా కొంతమంది చెయ్యండి ఇప్పటి నుంచి అన్నా. సో ఎవరైతే చేయలేకపోతారో ఓకే, మంచికైనా కూడా మన ఇంట్లో ఒక పెళ్లి కార్యం ఉంది, అద్భుతమైన భగవంతుడి యొక్క సంకీర్తన పెట్టండి, భక్తుల్ని పిలవండి దానికంటే ముందు. అది నిజమైన యజ్ఞం. నెక్స్ట్, గృహస్థులు చేయవలసిందివి. తర్వాత అవసరమునకు మించి ధనమును కూడబెట్టుటకు యత్నించేవాడు దొంగగా పరిగణింపబడి ప్రకృతి నియమములచే శిక్షితుడగునని గృహస్థుడు సర్వదా జ్ఞప్తి అందించుకొని వాళ్ళను. దయచేసి ప్రకృతి మనల్ని శిక్షిస్తుంది. భగవంతుడి యొక్క ఏజెంట్ ప్రకృతి. మనకు అవసరానికి మించి మనం ఒకవేళ భోగాలను అనుభవించాలనుకుంటే శిక్షించడం అంటే మన కర్మఫలాన్ని ఈ ఈ జన్మలో ఏవైతే మనం చేస్తున్నామో మంచి చెడు ఆటోమేటిక్గా నెక్స్ట్ లైఫ్ లో శిక్షింపబడతాం మనం. నెక్స్ట్, గృహస్థుడు అల్ప పశు పక్షాదులను తన సంతానం వల్ల చూచుకొనుచు వాని ఏడ అనురాగమును కలిగి ఉండవలను. ఇంద్రియ తృప్తి కొరకు అతడు జంతువులను గాని పక్షులను గాని చంపరాదు. చూడండి, మనం ఏం చేస్తాం? ఇదే చేస్తున్నాం. పక్షులు అంటే కోళ్ళు, పావురాలు, ఏదో ఒకటి పక్షులను చంపి ఇంద్రియ తృప్తి నాలుక టేస్ట్ కొరకు తింటున్నాము. తర్వాత జంతువులను, మేకలను, గొర్రెలను. అందుగురించి ఒక గురువు గారు చెప్తారు, ఆకులు అలములు తినేటువంటి మేకలు, గొర్రెలు చంగున కొండలెక్కుతా ఉంటే, అదే మేకలను, గొర్రెలను తినేటువంటి మానవులు హాస్పిటల్లో మంచాలు ఎక్కుతున్నారు. సో చూడండి, గింజలు, విత్తనాలు తినేటువంటి కోళ్ళు చంగున చెట్లు అవన్నీ మీదకి కూడా ఎగురుకుంటూ వెళ్తా ఉంటాయి. అదే పక్షులను తినేటువంటి మనము హాస్పిటల్లో బెడ్ రిడన్, లేకుంటే ఇంట్లో బెడ్ రిడన్ అవుతా ఉన్నాం. ఎన్నో రోగాలకు గురవుతా ఉన్నాం. వాటికి ఏం రోగాలు రావు. దయచేసి ఇప్పటి నుంచైనా చాతుర్మాసంలోన మానేయండి. కుక్కలకు, అంతకనున్న నీచ జీవులకు అతడు జీవనావసరమును వసగవలనే గాని ఇంద్రియ ప్రీత్యర్థం వాటిని స్వలాభమునకు వినియోగించుకొనరాదు. వాటిని మీ యొక్క జీవ చాపల్యం కొరకు సంవరించకండి, భుజించకండి అని భాగవతం హెచ్చరిస్తుంది గృహస్థులకు. గృహస్థ అంటే తల్లి. ఇప్పుడు మా ఇంట్లో మాతాజీ ఉంది, ఆమె ఏది వండి పెడితే తింటున్నాం. వండి పెట్టి భగవంతుడికి నివేదన చెయ్యాలి, ఆమె యొక్క ధర్మం. నెక్స్ట్, వాస్తవం శ్రీమద్ భాగవత కథనమును అనుసరించి ప్రతి గృహస్థుడు గొప్ప సామ్యవాదియే. అతడు ఎల్ల జీవులకు జీవికను ఒసగుచున్నాడు. గృహస్థుడు తనకున్న దానిని ఎటువంటి భేదభావం లేకుండా సకల జీవులకు సమానముగా పంచవలెను. ప్రసాద వితరణయే సర్వోత్తమ విధానము. ప్రసాద వితరణ అద్భుతమైనటువంటి ఈ యొక్క మనం ఈ సేవని మన భక్తులు చాలా అద్భుతంగా చేస్తా ఉన్నారు. ప్రతి సెకండ్ సాటర్డే, ప్రతి సండే రోజు
ప్రసాద వితరణే గృహస్థుల యొక్క నిజ ధర్మము. కానీ ప్రోగ్రాంకే రమ్మంటే రాని వాళ్ళు ఈ సేవ ఎక్కడి నుంచి చేస్తారు? ఏమంటారు సుధారాణి మాతాజీ, భాగ్యమాతాజీ? గృహస్థుడు తన భార్య ఏడ, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. గృహస్థుడు తన భార్య ఏడ అమిత అనురాగమును కలిగి ఉండరాదు. భాగవతం చెప్తుంది. ట్రైనింగ్ సెంటర్లో ఎగ్జాంపుల్ మనము ఇద్దరు చాలా మంది చేసుకుంటా ఉంటారు. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐటీఎస్లో కూడా ఈవెన్ జేటీఓ ప్రతి దాంట్లో ట్రైనింగ్ జాబ్ సంపాదించగానే ట్రైనింగ్లో లవ్ అవుతుంది, ప్రేమ అవుతుంది. సో ప్రేమించుకొని ఇద్దరు ఆ ట్రైనింగ్ సెంటర్లో మంచి డిస్టింక్షన్లో పాస్ అయ్యి జాబ్ సంపాదించి పెళ్లి చేసుకోవాలనుకుంటారా? ట్రైనింగ్ సెంటర్లో ప్రేమ అయింది కాబట్టి ఇద్దరు ట్రైనింగ్లో ఫెయిల్ అయిపోవాలనుకుంటారా? కృష్ణాప్రభు ఇద్దరము ట్రైనింగ్ లో ఉన్నామనేది అనుకుంటే చాలు. ఇంకా అమిత అనురాగం ఉండరాదంట భార్య పట్ల. తర్వాత శ్రద్ధతో అతనిని సేవించుటేందు ఆమెను కూడా అతడు నియుక్తం చేయవలెను. సో భార్యని సేవ యందు నియుక్తం చేయాల. ఎటువంటి సేవ? భగవద్ అనుగ్రహం చే సంపాదించిన ధనమును అతడు 5 కార్యములలో వినియోగించవలను. గృహస్థులందరూ గుర్తుపెట్టుకోండి, మనందరం సంపాదిస్తున్నాం, 5 కార్యాల్లో నియుక్తం చేయాలి. ఏంటది? భగవదర్చనం, భగవంతుడి యొక్క సేవలో, సాధువులకు వైష్ణవులకు ఆతిథ్యం ఇచ్చుట. దీని గురించి ఒక స్టోరీ ఆల్రెడీ చెప్పినాను, నిన్న మొన్న చెప్పిన. సాధువులు వైష్ణవులకు ఆతిథ్యం ఇస్తే ఏం జరిగింది? ఏం జరిగింది? అది ఎవరిచ్చారు? చేస్తాడు. దానికి వాళ్ళ కాలనీలో ఉన్నటువంటి ఊర్లో ఉన్న పండితులు బ్రాహ్మణులు రాకపోతే గురువు గారికి చెప్తారు, గురువు గారు వంట చేసాము, ఎవరు రావట్లేదు. ఏమీ పర్వాలేదు, వైష్ణవుడు కాబట్టి ఎవరైతే వైష్ణవులను ఇష్టపడతారో వాళ్ళు వస్తారు, నువ్వు ఆహ్వానించు అంటారు. వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చి భోజనం చేసి వెళ్ళిండ్రు? ఎటువంటి మహాత్ములు వచ్చిండ్రు? మహాజనులు, ఋషులు, దేవతలు. వాళ్ళందరూ మారు వేషంలో వచ్చి వెళ్ళేటప్పుడు స్వ వేషంలో వెళ్ళిపోయారు. అది అన్నట్టు ప్రసాద వితరణ ఆ విధంగా మనం చేస్తా ఉండాలా. సాధువులకు వైష్ణవులకు ఆతిథ్యం ఇవ్వాలా. అందువచ్చ మా దత్తు ప్రభు ఇమ్మీడియట్ గా ఇన్స్పైర్ అయిపోయారు. ఈ రోజు గృహస్థ, ఎస్ నేను వైష్ణవులకు భోజనం పెట్టాలి. ఓకే, ప్రభుజీ కార్యక్రమం పెడితే మన భక్తులు, నేను ఒక్కడిని ఉండకపోవచ్చు, తప్పకుండా భక్తులు వెళ్తారు, కార్యాన్ని నిర్వహిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు ప్రభుజీ ఆహ్వానించండి, మన భక్తులు ఉన్న భక్తులు తప్పకుండా వచ్చి కార్యాన్ని నెరవేరుస్తారు. కార్యం పోస్ట్పోన్ చేయకుండా. జనులకు సమస్త జీవులకు ప్రసాదం నొసగుట. వైష్ణవులకు ఆతిథ్యం ఇవ్వటమే కాకుండా జనులకు సమస్త జీవులకు ప్రసాదాన్ని పంచాలి. ఇది ప్రతి గృహిణి యొక్క ధర్మము. భక్తులకు ప్రసాదం తినబెట్టండి. మన ఇంట్లో ఫ్యామిలీకే వంట చేసి తినబెట్టడం కాదు. తర్వాత పితృదేవతలకు ప్రసాదం ఇచ్చుట, తాను స్వయంగా ప్రసాదం భుజించుట అనునవే 5 కార్యక్రమం. ప్రతి దగ్గర ప్రసాదం అంటున్నాడు, భోజనం అనట్లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఎవరికైనా ఇస్తున్నప్పుడు ప్రసాదం అంటే కృష్ణ ప్రసాదాన్ని ఇవ్వండి. గృహస్థులు ఈ ప్రకారం ఎల్లరను అర్చించుటకు సిద్ధపడి ఉండవలను. భగవద్ అర్పితం కాని ఏదియును వారు భుజింపరాదు. గృహస్థులు భగవంతుడికి అర్పణ చేయనటువంటి దేన్ని కూడా భుజించరాదు అని భాగవతం చెప్తుంది. అదే విషయాన్ని భగవద్గీతలో 3.13 లో కూడా చెప్తున్నారు. యజ్ఞ శిష్యాసినోత్సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై. సో ఎందుకు తినొద్దంటే మనం భగవంతుడికి అర్పించినటువంటిది ఏది తిన్నా అది పాపాన్ని భుజించడం అవుతుంది. ఇక్కడ చెప్తున్నారు, యజ్ఞంన అర్పింపబడిన ఆహారం స్వీకరించడం వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపం నుండి ముక్తులవుదురు. వెజిటేరియనే భగవంతుడికి అర్పించనిది తినకండి, కేవలం అర్పించింది తినండి అంటే మనం ఇంకా నాన్ వెజ్ గురించి ఇంకా ఎక్కడ ఆలోచిస్తామో ఆలోచించండి. అలా నాన్ వెజ్ తింటే మనం ఎంత పాపాన్ని భుజించిన వాళ్ళము, ఎంత ఆ యొక్క జీవుల పట్ల మనము ఎంత అపరాధాన్ని, దానికి తప్పకుండా మనకు శిక్ష పడుతుంది. తర్వాత గృహస్థులకు ఇంకా చెప్తున్నారు, తీర్థస్థానములను కూడా గృహస్థుడు దర్శించవలెను. కాబట్టి తీర్థయాత్రలు మస్ట్, గృహస్థులు వెళ్ళవలసిందే. ఈ ప్రకారం తన కుటుంబము, సంఘము, దేశము, సమస్త మానవాళి ప్రయోజనార్థము అతడు సంపూర్ణంగా శ్రీకృష్ణ భగవానుడి సేవలో నియుక్తం అవ్వాలి. ఇప్పుడు చూస్తాము ఆ విధమైన గృహస్థ జీవితము ఆ విధంగా గడపాలి. మరి అందరం గడుపుతున్నామా లేదా చూసుకోండి. ఓకే, మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది. దీంట్లో చెప్పారో లేదో, చతుర్మాస్యం స్టార్ట్ అయింది. మొదటి నెలలో మాయాపూర్ వెళ్ళే మహద్భాగ్యం దొరికింది. దాన్ని ఆ భగవంతుడు ఇచ్చాడు అనుకుంటున్నాము. అది కూడా స్వయం శ్రీ చైతన్య మహాప్రభు యొక్క, ఎట్లయితే కృష్ణుడి యొక్క జన్మస్థానం మథురనో చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థానం జస్ట్ 3 days.
3 డేస్ కూడా టైం కేటాయించిన వాళ్ళని మనం ఏం చేయలేము. గృహస్థులు ఆ విధంగా భక్తుల సంఘంలో మనము అక్కడ మాయాపూర్ మేమందరం కలిసి మహారాజుల వారితో పాటు అందరేమట మాయాపూర్ దర్శనానికి, గంగా స్నానానికి, నవదీప్ దర్శనానికి వెళ్ళబోతున్నాం. నెక్స్ట్ సూత గోస్వామి పలికెను, పరమ శక్తిమంతుడకు మైత్రేయ ముని వ్యాసదేవుని మిత్రుడు ఆధ్యాత్మిక జ్ఞానం గూర్చిన విదురుని విచారణతో ముదమంది ఉత్సాహంతో అతడు ఇట్లు పలికెను. సూత గోస్వామి శౌనకాదర్శులతో నైమిషారణ్యంలో చెప్తున్నారు. దేని గురించి? మైత్రేయ విదురుడి యొక్క సంభాషణ. మైత్రేయుడు వ్యాసదేవుని మిత్రుడు కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానంలో ఆయన కూడా స్వయం భగవంతుడి దగ్గర కూడా భాగవత ముఖ్య సారాంశాన్ని, ఉద్ధవ గీతని విన్నాడు. కాబట్టి విదురుడి యొక్క ఎంక్వైరీతో ఆయన చెప్తున్నాడు. శౌనకాదర్శుల ఎంక్వైరీతో సూత గోస్వామి చెప్తున్నారు. పరీక్షిత్ మహారాజ్ యొక్క ఎంక్వైరీతో సుఖదేవ గోస్వామి బోధించారు. అర్జునుడి యొక్క ఎంక్వైరీతో కృష్ణుడు భగవద్గీతను బోధించాడు మనకు. తర్వాత పృచ్ఛకుడు ప్రామాణికుడు కాగా వక్త కూడా అధికారం పొందిన వాడైనప్పుడు ప్రశ్నోత్తరముల కార్యక్రమం అత్యంత తృప్తికరంగా సాగగలదు. ఇచ్చట మైత్రేయుడు శక్తిమంతుడైన మునిగా భావింపబడినాడు కనుకనే అతడు భగవానుడనియు వర్ణింపబడినాడు. భగవానుడని పదము కేవలము దేవదేవునికే ఉపయోగింపవలసి ఉన్నను అతనితో దాదాపుగా సమాన శక్తి సంపన్నునికి కూడా అది వాడబడును. ఆధ్యాత్మికంగా మిగుల పురోగతి చెంది ఉన్న కారణమున మైత్రేయుడు భగవానుడు అని సంబోధింపబడెను. భగవానుని సాహితీ అవతారముకు ద్వైపాయన వ్యాసదేవునకు అతడు సన్నిహిత మిత్రుడు. విదురుని ప్రశ్నలు ప్రామాణికుడును పరమ శ్రేష్ఠుడును అయిన భక్తిని ప్రశ్నలైనందున వాటిచే మైత్రేయుడు మిగుల ముదమొందెను. ఆ విధంగా అతడు వాటికి సమాధానమొసగ సంసిద్ధుడయ్యను. ఒకే మానసిక స్థితికి చెందిన భక్తుల నడుమ ఆధ్యాత్మిక విషయములపై చర్చలు సంభవించినప్పుడు కలిగడి ప్రశ్నోత్తరములు మిగుల ఫలవంతములు, ఉత్సాహకారకములు అయ్యుండును. సో ఇక్కడ ఇద్దరి గురించి చెప్తున్నాడు. వక్త, శ్రోత. శ్రోత కూడా ప్రామాణికుడు, చాలా గొప్ప భక్తుడు. వక్త కూడా ప్రామాణికుడు, అది కూడా స్వయం భగవంతుడి అవతారమైనటువంటి వ్యాస భగవానుడి యొక్క గొప్ప మిత్రుడు. కాబట్టి అటువంటి గొప్ప భక్తుల మధ్య సంభాషణ కూడా చాలా గొప్ప చర్చగా అవుతుందని చెప్పేసి మనకి ఇక్కడ బోధిస్తా ఉన్నారు. అటువంటి భగవంతుడి యొక్క అందుగురించి సారూప్యము, భగవంతుడి రూపం అంటే ఈ యొక్క జ్ఞానంలో భగవంతుడు సమానమైనటువంటి తన యొక్క గురు రూపంలో కూడా భగవంతుడు మనని జ్ఞానోదయం కలిగిస్తాడు. కాబట్టి అటువంటి సందర్భంలో వ్యాసుని కూడా వ్యాస భగవాన్ అంటే, ఇక్కడ మైత్రేయుని కూడా ఆ విధంగా భగవానుడు అంటే షడైశ్వర్య సంపన్నుడని కాదు, జ్ఞానంలో భగవంతుడితో సమానంగా ఉంది కాబట్టి ఆ జ్ఞానంలో పోల్చినప్పుడు భగవాన్ అని సంబోధిస్తున్నారు. తర్వాత మైత్రేయుడు పలికెను, కర్దముడు అడవికేగిన పిమ్మట కపిల భగవానుడు తన జనని యగు దేవహూతి ప్రీత్యర్థమై బిందు సరోవర తటమునందు వసించను. సో ఎప్పుడైతే కర్దములు వెళ్ళిపోయిండో తన తల్లిని తీసుకొని సరోవరములందు, ఆయన కూడా ఏదో పెద్ద పట్టణంలో బోధన చేయట్లేదు చూడండి. బోధన అనేది ఎక్కడ జరగాల? సో నదీ తటంలో, అది కూడా పుణ్య నదుల దగ్గర భగవంతుడి యొక్క గుణగణాల యొక్క కీర్తన. పరీక్షిత్ మహారాజు కూడా ఎక్కడ చర్చించాడు? భాగవత్ కథామృతం గంగా నది తీరంలో, గంగా నది తటమును మనం వెళ్ళొచ్చాము. సూత గోస్వామి శౌనకాదృశులకు ఎక్కడ చర్చిస్తున్నారు ఈ చర్చ? నైమిషారణ్యం. అది కూడా చాలా ఉత్తమమైనటువంటి పవిత్రమైన భూమి. అక్కడ కూడా నైమిషారణ్యం అంటే నేను అనుకుంటా అది అయోధ్యకు దగ్గరలో ఉంటది, సరియు నదికి అక్కడ దగ్గరలో ఉంటుంది. తర్వాత భగవంతుడు కృష్ణ భగవానుడు అర్జునుడికి గీత ఉపదేశం ఎక్కడ చేశాడు? కురుక్షేత్రం. అది కూడా చాలా పవిత్రమైన స్థలం. తర్వాత ఉద్ధవుడు భగవంతుడి యొక్క పట్టానులకు భాగవతం బోధన చేశాడు. ఎక్కడ చేశాడు? బృందావనంలో. సో కాబట్టి మరి మనం మన ఇళ్ళలో ఉండి చర్చ చేస్తా ఉన్నాం. ఎక్కడ చర్చ చేయాలా? అట్లీస్ట్ గృహస్థులు భగవంతుడి యొక్క ధామవాసం చేయాలి, అక్కడ భగవత్ చర్చ జరగాలి. మనం కూడా చార్ధాంలో మొత్తం భగవంతుడి 12-13 రోజులు భగవంతుడి చర్చ, భగవంతుడి కీర్తన, భగవంతుడి అంతా కూడా చేస్తా ఉంది. తర్వాత తండ్రి అభావమునందు తల్లి బాధ్యతను స్వీకరించి భర్త వియోగమును ఆమె అనుభవింపకుండునట్లుగా
తన శాయశక్తుల సేవించుట యుక్త వయస్సులకు తనవిని బాధ్యత. కుమారుల బాధ్యత ఏంటంటే నితాయ్ ఏం చేయాలి? తండ్రి ఒకవేళ వానప్రస్థం తీసుకున్నా, సన్యాసం తీసుకున్నా, లేదా శరీరమే వదిలేసినా ఏం చేయాలి? తల్లి బాధ్యత తీసుకోవాలి. ఏం చేయాలి? బాధ్యత తీసుకోవడం అంటే ఆమెని ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ వేసి మంచి క్లాస్ ఓల్డ్ ఏజ్ హోమ్ చూసి ఏసీ ఫెసిలిటీ, టీవీ ఫెసిలిటీ అవి ఉన్న దగ్గర వేయాలన్నా, లేకపోతే ఏం చేయాలి? తల్లిని కంటికి రెప్పలాగా చూసుకోవాలి. అదే కంటికి రెప్పని ఆయన డ్యూటీ చేస్తాడు కాబట్టి దాంట్లో 10% శాలరీ పోతే పోయింది, నెలకి 20,000 పోయినా. పర్సనల్ గా సేవ చేయాలి తల్లి. అలా సేవ చేసిన వాళ్ళు ఎవరైనా గొప్ప భక్తులు ఉన్నారా? శ్రవణ్ కుమార్, ఇంకా పండర్పూర్ భక్తుడు పుండలి భగవంతుడే స్వయం భగవంతుడు ఆయన సేవ చూడడానికి వస్తాడంట వైకుంఠం నుంచి. సో అక్కడ లక్ష్మికి చెప్తాడంట, కొంచెం వెళ్ళి నాకు అర్జెంట్ గా పని ఉంది, వెళ్ళాలి. ఎక్కడ వెళ్తున్నావు స్వామి ఇంత అర్జెంట్ గా? ఒక భక్తుడిని కలవడానికి వెళ్తున్నా అంటాడు. ఏంటి అంత గొప్ప విశేషం అంటే ఆయన ఆ తల్లిదండ్రిని ఎలా సేవ చేస్తున్నాడో ఆ సేవను చూడడానికి వెళ్తున్నాను, నేను కూడా వస్తానంటే లేదు, నా భక్తుల యొక్క లీల విచిత్రంగా ఉంటది, వాళ్ళ బిహేవియర్ విచిత్రంగా ఉంటుంది. నువ్వెందుకంటే లక్ష్మి కాబట్టి నీకెక్కడ వెళ్ళినా మర్యాదలు కోరుకుంటావు, ఎందుకంటే ఆ మర్యాదలు నా భక్తులు కొన్నిసార్లు నన్ను కూడా పట్టించుకోరు. లేలే పర్వాలేదు, నేను అంత గొప్ప భక్తుడు అంటున్నావు, నేను వచ్చి చూస్తాను అంటాడు. అంటే ఇక్కడ ఆ పొండరీకుడు కూడా అంత గొప్ప భక్తుడు ఎలా అయ్యాడంటే, ఆల్రెడీ చెప్పినో చెప్పలేదు తెలియదు, ఒక గురువు గారు చెప్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రి ఓల్డ్ ఏజ్ లో వాళ్ళకు ఒక కోరిక ఉంటుందండి, చాలా ఓల్డ్ అయిపోతుంది. సో శ్రవణ కుమారి తల్లిదండ్రులు కోరినట్టు వాళ్ళు కూడా ఒక కాశీ దర్శనం చేపియు అని చెప్పేసి కోరుకుంటారు. ఒక తీర్థ స్థలానికి తీసుకెళ్ళు, అక్కడ మేము పుణ్య నది స్నానం చేసుకొని భగవంతుడి దర్శనం చేసుకుంటామంటే సరే అని చెప్పేసి కాశీకి తీసుకెళ్దామని ప్లాన్ చేస్తాడు. తన భార్య కూడా ఉంటుంది. తల్లిదండ్రులు తీసుకెళ్తాడు, భార్య అంటే నేను కూడా వస్తాను, నేను ఒక్కదాన్ని ఏం చేస్తాను అంటే, అరే నువ్వు నడువు చెయ్యవు, నీకు కష్టం అంటే లేదు నేను వస్తాను. సరే అని అప్పట్లో నడకనే, కాలి నడకనే. సో కొంత దూరం నడిచిన తర్వాత ఆ భార్య నేను నడవలేకపోతున్నాను, నన్ను నీ భుజాల మీద కూర్చుని పెట్టుకుంటే, ఆయనకు భార్య అంటే చాలా అమిత అనురాగం, చాలా ప్రేమ ఉంటుంది. అయ్యో నా భార్య వయసులో ఉంది, తల్లిదండ్రి ఓల్డ్ ఏజ్, వాళ్ళని నడిపిస్తున్నాడు. భార్యను ఒక సైడ్ భుజం మీద కూర్చుని పెట్టుకున్నాడు, ఇంకో సైడు వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలు ఆ సామాన్ అంతా ఇంకో భుజం సైడ్ వేసుకొని ఎత్తుకొని వెళ్తా ఉన్నాడు. పాపం తల్లిదండ్రిని మాత్రం ఈడ్చుకుంటూ నడిపించుకుంటూ తీసుకెళ్ళి వాళ్ళు ఏదో మొత్తాన్ని సరేలే కుమారుడు అదను చూపిస్తున్నాడు, పోతే వాళ్ళు పట్టించుకోలేదు. భార్యని ఎక్కించుకున్నాడు, మమ్మల్ని నడిపిస్తున్నాడు, ఏం పట్టించుకోలేదు. వాళ్ళ లక్ష్యం ఏంది, నా కొడుకు అట్లీస్ట్ తీర్థయాత్రనే చేపిస్తున్నాడు, చాలే మాకు, ఇక అక్కడ నుంచి రిటర్న్ వచ్చినా అక్కడే శరీరం వదిలేసినా పర్వాలేదు అనుకున్నాడు. మొత్తానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక భక్తుడి ఇంట్లో వాళ్ళు బస తీసుకున్నారండి ఉండడానికి. సో అక్కడ దిగారో లేదో రాత్రిపూట వీళ్ళు పడుకున్నారు. రాత్రి తల్లిదండ్రి కూడా పడుకుంటే సేవ చేస్తా ఉన్నాడంట, తల్లిదండ్రికి పాద సేవ. అప్పుడు ఆ ఇంట్లో వచ్చి శబ్దం వినబడుతుందంట. కొంతమంది స్త్రీలు పురుషులు ఏంది మీరు ఎవరు అని చెప్పేసి అంటే, ఆ యజమాని భక్తుడు కూడా పడుకున్నాడంట. ఎవరు ఏంటి అంటే మామూలుగా కనబడరు, ఈయన కూడా చాలా పుణ్యాత్ముడు కాబట్టి ఆ దేవతామూర్తులు కనబడ్డారు. ప్రయాగరాజ్, మీరెవరంటే నేను ప్రయాగరాజ్. అందరూ ప్రయాగరాజ్ స్నానానికి తన పాపాలు తొలగించుకోవడానికి వెళ్తే ప్రయాగరాజ్ వచ్చి వీళ్ళ ఇంట్లో సేవ చేస్తున్నాడు. గంగా, యమున, సరస్వతి, నర్మద పుణ్య నదులన్నీ కూడా స్త్రీ మూర్తుల్లాగా వచ్చి సేవ చేస్తా ఉన్నారు. ఈయన షాక్ అయినట్టు, ఏంది మీరు వచ్చి ఇక్కడ, వాళ్ళు చూస్తే నిజంగా దివ్య పురుషుల్లా కనబడతా ఉన్నారు, ఇది మీరు సేవ చేస్తున్నారంటే, ఈయన ఎటువంటి పుణ్యాత్ముడు అంటే ఆయన భగవంతుడి టెంపుల్లో పూజారి ప్లస్ ఆయన మిగతా టైము తన తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉంటాడు. ఎవరైతే తల్లిదండ్రులకు గొప్ప సేవ చేస్తారో వాళ్ళ ఇంట్లో అట్లీస్ట్ ఊడిగం, వాళ్ళ ఇంట్లో సేవ చేస్తే వాళ్ళ పాపాలను, వాళ్ళ ఇంట్లో సేవ చేస్తే వాళ్ళ పాపాలన్నీ పోతాయని చెప్పేసి మేము అందరు జనాలు వచ్చి వాళ్ళ పాపాలను మా దగ్గర వదిలిపెట్టిపోతే మేము వచ్చి ఈ యొక్క భక్తుడి సేవ చేసి మా పాపాలను తొలగించుకుంటున్నాం అంటున్నాడు. అప్పుడు ఆయనకు మతిపోయినట్టు అనిపిస్తుంది. తల్లిదండ్రి సేవ చేస్తే ఇంత ఉందా అని అనుకొని అప్పుడు ఆ తల్లిదండ్రి ఇంకా వాళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రి పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటాడు. అమ్మా నాన్న మీకు నేను ఎంతో కష్టాలను కలిగించాను, దయచేసి నన్ను మన్నించండి. ఏమైంది నాయన అంటే, నా భార్యని భుజాన మీద ఎక్కించుకున్నాను, మిమ్మల్ని ఈడ్చుకుంటూ తీసుకొచ్చాను, నన్ను మన్నించండి. ఇంకా నేను వెళ్ళేటప్పుడు మీ ఇద్దరిని భుజాల మీద ఎక్కించుకుంటాను,
నా భార్యను నడిపిస్తాను అంటే ఇక్కడ భార్యలను తక్కువ చేయడం అని కాదు. ఆ వయసులో ఉంది, ఆమె కన్నా జ్ఞానం ఉండాలి. అరే పాపం ముసలి వాళ్ళు నడుస్తున్నారు. ఎప్పుడైతే ఆ విధంగా సేవ చేస్తూ ఆమెకు చెప్పిండంట, నీ ఇష్టం, నువ్వు ఇంకా ఈ నాటకాల భుజాల మీద ఎక్కుతా అంటే కుదరదు, నా తల్లిని మాత్రం నేను ఎక్కించుకుంటాను. అంటే అలా చేయడం వల్ల భార్యకు కూడా గొప్ప సుకృతి దొరికింది. అలా అని తక్కువ చేయడం కాదు. అలా సేవ చేస్తూ తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అత్యంత శ్రద్ధతో, ఇంక మామూలు శ్రద్ధ కాదు ఇక, భగవంతుడే వైకుంఠం నుంచి దిగి వచ్చేంత శ్రద్ధతో తల్లిదండ్రుని సేవించడం వల్ల భగవంతుడు వచ్చి ఆ దర్శనానికి నిలబడ్డాడు ఈయనను చూద్దామని, ఇంక్లూడింగ్ లక్ష్మితో. అప్పుడు ఆయన వాళ్ళని పట్టించుకోలేదండి. అప్పుడు భగవంతుడు పరమాత్మ రూపంలో ఆత్మ గైడ్ చేశాడు. ఏమయ్యా, నేను ఒక్కోడిని వస్తే నెగ్లెక్ట్ చేస్తే ఓకే, నాతో పాటు నా భార్య వచ్చింది, అట్లీస్ట్ అతిథి మర్యాదన చెయ్యు, కూర్చోవడానికి అనుకో, నిలబడ్డానికని అంటే ఏదైనా ఆసనం అని ఇవ్వు అంటే, అప్పుడు ఆత్మ టు పరమాత్మ కమ్యూనికేషన్ జరిగి ఒక ఇటుక రాయిని అలా వేస్తాడు నిలబడమని చెప్పేసి. అట్లీస్ట్ దాన్నే అంటే లక్ష్మి అనుకుంటుందంట లోపల, ఏమయ్యా నీ యొక్క భక్తుడు అన్నావు, భక్తుడు భగవంతుడే స్వయంగా వచ్చినా అసలు పట్టించుకోవట్లేదు, మరి ఇదేం భక్తుడు, ఈయన చూడడానికి వచ్చావు. ఎప్పుడైతే లక్ష్మి హృదయంలో అలా జరిగిందో, భావం వచ్చిందో, భగవంతుడు ఆ కమ్యూనికేషన్ ని పుండరీకుడికి పంపిస్తాడు. పుండరీకుడు 2 ఇటుకలు విసిరితే అప్పుడు ఆ ఇటుకల మీద నిలబడి అదే పండరీనాథ్ యొక్క ఆసనం అయిపోయింది. ఆయన పేరుతోనే పండరిపూర్ అని చెప్పేసి వచ్చిందని ఒక ఆచార్యుడు చెప్తున్నాడు. సో ఇది మనము ఇటుక. సో కాబట్టి దయచేసి అది నిజమైన భక్తుల యొక్క పొద్దున కూడా వచ్చింది, భక్తుల్ని ఏ విధంగా మనం గ్లోరిఫై చేయాలి అనేది. శక్తుల ఇది థియరీయే, ప్రాక్టికల్ ఏం చేయాలా, ఇట్ మస్ట్ బి ప్రాక్టికల్. అదే విధంగా తల్లి బాధ్యతను, కుటుంబ వ్యవహారం చూడగలిగే పుత్రుడు ఉన్నప్పుడు శీఘ్రమే గృహమును వీడుట భర్త యొక్క ధర్మము. ఇప్పుడు కుమారుడి యొక్క ధర్మం అయిపోయింది, భర్త యొక్క ధర్మం ఏంటంట, వైదిక విధానము గృహస్థ జీవనం ఇదే. అంటే మనకు శాస్త్రానుసారము గృహస్థ జీవితం ఇది అన్నట్టు. ఆధ్యాత్మిక ఆచార్యుడు మనకి ఏదైతే మనము తహతలాడుతుండాలి, ఎస్ నేను వెళ్ళాలా, నేను ట్రైనింగ్ పోవాలా, నాకు మంచి పోస్ట్ రావాలా అనేది మనకు భౌతికంగా ఎలా కోరిక ఉంటుందో ఆధ్యాత్మిక కోరిక కూడా ఉండాలా. మరణ సమయం వరకు గృహ కలాపములందే ఎవ్వరునూ చిక్కుబడక వాటిని విడిచి వెళ్ళవలను. ఇక మనము ఏమంటారు ఇక్కడ, మరణ సమయం వరకు 80 ఏళ్ళైంది, 90 ఏళ్ళైంది, మనం యాక్టివ్గా ఉన్నప్పుడు గృహాన్ని వదిలేస్తే అప్పుడు ప్యాసివ్గా దేహం బాగాలేనప్పుడు భగవంతుడు చూసుకుంటాడు. మొత్తము దేహం ఏం బాగాలేదు, అప్పటిదాకా ఇంట్లోనే ఉన్నాము, లాభం లేదు మనం. కాబట్టి మొన్న కూడా అనడం జరిగింది, భక్తులందరూ కూడా విదురుడి బోధనల వల్ల ఎవరు వెళ్ళిపోయారు, గృహాన్ని ఎవరు వీడిండ్రు, వనాలకు ఎవరు వెళ్ళిండ్రు, విదురుడి బోధనల వల్ల ధృతరాష్ట్రుడు అంత భోగలాలసుడు కూడా వెళ్ళిపోయి ఆయన తపస్సు చేసి తన జీవితాన్ని సార్థకత చేసుకున్నాడు. కర్దముని వెళ్తా ఉన్నాడు. అర్థమైందా? అలా చైతన్య మహాప్రభు 24 సంవత్సరాలకే గృహాన్ని వీడిండు. ఎవరి కొరకు, మనందరి కొరకు. ప్రభుపాదుల వారు నాకు తెలిసి 56 ఇయర్స్ అనుకుంటా, ఆ ఇయర్ 60 లోపలనే గృహాన్ని వీడిండు ప్రభుపాదుల వారు. ఎందుకో బృందావనంలో ఒక 5 to 6 ఇయర్స్ తపస్సు చేశాడు. ఎవ్రీడే, నిన్న మా నితాయి నేను చర్చిస్తూ ఉంటే, ఎవ్రీడే బృందావన్ పరిక్రమ చేస్తున్నాడు ఆ ఏజ్ లో ప్రభుపాదుల వారు. ఎవ్రీడే రాధా దామోదర్ టెంపుల్లో ఉంటూ పొద్దున మంగళారతి అయిపోగానే అన్ని టెంపుల్స్ పరిక్రమ చేసుకొని దర్శనం చేసుకొని వచ్చేవారు. సనాతన గోస్వామి ఎవ్రీడే గోవర్ధన పరిక్రమ చేస్తుందంటే ఎవ్రీడే. ఆలోచించండి, మనం ఎవ్రీడే మనం ఫ్యామిలీ పరిక్రమ చేస్తా ఉన్నాం, వైఫ్ పరిక్రమ, పిల్లల పరిక్రమ, ఆఫీస్ పరిక్రమ, బిజినెస్ పరిక్రమ, దీంట్లోనే ఉన్నాం తప్ప ప్రభుజీ టూర్కి వెళ్దాం, ఫ్యామిలీతో వెళ్తాం, ప్రభుజీ అరే రండి ప్రభుజీ, లేదు ప్రభుజీ నాకు ఆరోగ్యం అంటే తప్పుగా భావించారు, నాకు ఆరోగ్యం బాగాలేదంటే ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ మీద ఉన్న నమ్మకం భక్తుల మీద లేదు. ఫ్యామిలీ బాగా చూసుకుంటుంది ప్రభు, నాకు అక్కడేమన్నా అవుతే ఏమవుతుంది ప్రభుజీ? భగవంతుడి మీద విశ్వాసం పెట్టి భక్తుల సంఘంలో వెళ్ళామంటే మనం వెళ్ళలేం, భక్తుల సంఘమే తీసుకోలేం ఇంత చర్చించిన తర్వాత కూడా. కాబట్టి చనిపోయే వరకు దాంట్లోనే ఉండకండి. అప్పుడు యుక్త వయసులో పుత్రుడు ఇంటి వ్యవహారం, తల్లి బాధ్యతను స్వీకరించవలను. సో స్లోగా వాళ్ళకు బాధ్యతలను అప్పచెప్పారు.
మీరు వద్దు నాయనా నేను వెళ్తా గురువు వెంబట ఆశ్రమం వెళ్తా, ఆశ్రమంలో 10 రోజులు 15 రోజులు ఉండి ఆరోగ్యం బాగున్నప్పుడు సేవ చేసుకొని వస్తాను. మన భక్తురాలు ఉంది ఒక విజయవాడ. సో ఆమె పేరు దశిం మాతాజీ. మన గురువు గారి యొక్క శిష్యురాలు. వాళ్ళ నాన్న అద్భుతంగా దాదాపు ఆయన వానప్రస్థ ఆశ్రమం 10 ఏళ్ళు తీసుకున్నాడు. తర్వాత ఇప్పుడు సన్యాసం కూడా తీసుకొని 5 ఏళ్ళు అయింది. రాధాకుండలో హ్యాపీగా ఈసారి ఎప్పుడైనా వస్తే పరిచయం చేస్తాను. వండర్ఫుల్ లైఫ్ జీవిస్తున్నాడు ఆయన. 2 కూతుర్లు ఏమున్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఆస్తి అంతా ఇచ్చేసి దానికి ఏదో కొంత డబ్బు పెట్టుకొని అక్కడ హ్యాపీగా రాధాకుండలో జీవితం గడుపుతాం. మేబీ ఆయన ఇప్పుడు 75 పైన ఉండొచ్చు నేను అనుకుంటా. అద్భుతమైన జీవితాన్ని గడుపుతాం. నెక్స్ట్, తన ఎదుట కపిల భగవానుడు పరతత్వపు చరమ గమ్యమును చూపగలిగిన వాడు సావకాశంగా ఉపవిష్టుడై ఉన్నప్పుడు దేవవతి బ్రహ్మ పలుకులను జ్ఞప్తికి తెచ్చుకొని అతనిని ఇట్లు ప్రశ్నింపనారంభించను. దేవవతి పలుకులు, హే ప్రభు, ఇంద్రియములు కలిగించడి కలతచే అజ్ఞానాంధకార గర్తమున పడి ఉన్నందున దాని ఎడ నేను మిగుల విసుగు చెంది ఉన్నాను. భాష్యము ఇచ్చట అసత్ ఇంద్రియ దర్శన అను పదం ప్రధానమైనది. అసత్ అనగా అశాశ్వతమైనది లేదా తాత్కాలికమైనది. ఇంద్రియ అనగా ఇంద్రియములని భావము కనుక అసద్ ఇంద్రియ దర్శనాత్ అనగా భౌతిక దేహపు తాత్కాలిక ఇంద్రియములచే కలత చెంది అని భావము. మనము అనేక రకములకు దైహిక స్థితుల నుండి కొన్ని మార్లు మానవ దేహము, ఇంకొన్ని మార్లు జంతు దేహము పరిణామం చెందుచు వచ్చుచున్నాము. కనుక మన ఇంద్రియముల కలాపములు సైతం ఎల్లప్పుడూ మారుచున్నవి. మార్పు స్వభావము కలదేదైనను అసత్ అని పిలువబడును. ఈ తాత్కాలిక ఇంద్రియములకు పరముగా మన శాశ్వత ఇంద్రియములు కలవనియు అవి ఇప్పుడు భౌతిక దేహంచే కప్పబడినవనియు మనం ఎరగవలను. అసత్తు చే కలుషితమైన శాశ్వత ఇంద్రియములు యుక్తముగా వర్తించుటలేదు. ఈ కల్మషం నుండి ఇంద్రియమును ముక్తము చేయుటతోనే భక్తి యోగము ముడిపడి ఉన్నది. కల్మషము పూర్తిగా తొలగింపబడి ఇంద్రియములు విశుద్ధముగు కృష్ణ భక్తి భావనేందు వర్తించినప్పుడు మనము అసత్ ఇంద్రియ అనేది సద్ ఇంద్రియము పొందితమని చెప్పుకోవచ్చు. అసత్ నుంచి సత్ ఇంద్రియాలను నిత్యేంద్రియ కర్మలే భక్తియుక్త సేవ అని పిలువబడును. ఇక తాత్కాలికమగు ఇంద్రియ కర్మలు ఇంద్రియ భోగమని పిలువబడును. భౌతికేంద్రియ భోగమనిడ విసుగు చెందనంత వరకు కపిల భగవాన్ వంటి వాని నుండి ఆధ్యాత్మిక సందేశమును శ్రవణము చేసే అవకాశమే కలగదు. తాను అలసి విసుగు చెందితనని దేవవతి పలికినది. ఇప్పుడు తన భర్త గృహమును పరిత్యజించినందున కపిల భగవానుని సందేశమును విని ఆమె ఊరటను పొందగోరెను. కాబట్టి భార్యల యొక్క ముఖ్య ధర్మము భర్తని ఉత్తమ భక్తుడిగా, అంటే ఇద్దరికి అమిత ఆసక్తి, భౌతిక ఆసక్తి ఎక్కువ ఉండకూడదు. దాంట్లో చిన్న ఎగ్జాంపుల్, కరోనాలో 2020లో ఒకవేళ కవితా మాతాజీ సరే పర్వాలేదు, అప్పుడు గురువుగా కూడా భావించలేదు, ఏదో మీ ఫ్రెండ్ పిలుస్తున్నాడు వెళ్ళండి అని చెప్పేసి పంపకుంటే ఈరోజు మేబీ ప్రభుజీ గట్ల సుకృతం ఉంది. బృందావన్ యాత్ర చేయకపోతే బృందావని పట్ల ఆసక్తి, బృందావన్ పట్ల ప్రేమ, అనురాగం కలిగేది కాదు. ఆయన 3 రోజుల యాత్రలో నెక్స్ట్ ఇయర్ 2021లో బృందావన్ యాత్రకు హోల్ ఫ్యామిలీని తీసుకురావడం జరిగింది. అర్థమైందా? సో కాబట్టి 2021 ప్రభుజీ 22 మనం పోయింది, 21 ఫస్ట్ టైం వెళ్ళింది, ఆ 22 మేబీ. సో హోల్ ఫ్యామిలీని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మనం వెళ్ళలేకపోతాం అన్ని దగ్గరికి. మాతాజీస్ అట్లీస్ట్ మీ భర్తల్ని ప్రభుజీస్ని పంపడానికి ప్రయత్నం చేయండి. సో దానివల్ల మన గృహము గుడిగా అద్భుతమైనటువంటి వాతావరణంలో జీవిస్తూ నిజంగా ట్రైనింగ్ అనుకొని జీవిస్తూ ఒకానొక రోజు మన ఇంద్రియాలు, చాలాసార్లు చెప్పాను, ఇది భౌతిక ఇంద్రియాలు, దీని లోపల ఆధ్యాత్మిక ఇంద్రియాలు. ఆత్మకు లైక్ ఎట్లయితే పారాషూట్ ఉంటుంది, పారాషూట్ మనకు హెలికాప్టర్లో కానీ లేకపోతే దేంట్లో అంటారు ఫ్లైట్లో కానీ హెలికాప్టర్లో కూడా ఇస్తారు సేఫ్ గార్డ్స్. సో మనకి ఏదైనా ప్రమాదం వచ్చిందంటే అది కట్టుకున్నాం అనుకోండి, అది చూస్తే ఎగురుతుందా అని తెలియదు, మనం ఒకసారి దాంట్లో దూకేస్తే ఆటోమేటిక్గా ఆ పారాషూట్ మనం తీసుకొని సురక్షిత ప్రదేశంలో ల్యాండ్ అయిపోతాము. అదేవిధంగా మన లోపల సూక్ష్మ ఇంద్రియాలు ఆత్మకు, అవి సచ్చిదానంద సత్ ఇంద్రియాలు, అవి భగవంతుని సేవించడానికే నియుక్తమవుతాయి. కానీ వాటిని ఈ భౌతిక ఇంద్రియాలు కవర్ చేస్తున్నాయి. ఈ భౌతిక ఇంద్రియ చైతన్యం నుంచి ఆధ్యాత్మిక ఇంద్రియ చైతన్యం మారాలని
కోరుకుంటూ గృహస్థ జీవితము వైకుంఠ వాతావరణ జీవితంగా మార్చుకోవాలంటే కేవలము భగవద్ ఆదేశానుసారము జీవించడానికి ప్రయత్నం చేస్తూ జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జయ బలో గ్రంథ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताई भगवान की जय।